సీతాకాంత్ రామలక్ష్మి చేతిలో ఉన్న సూట్ చూసి ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీకోసమే వచ్చిందండి, తీసుకోండి అని చెప్పి అంటుంది. ఇక దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి ఆ సూట్ని చూసి రామలక్ష్మి నా కోసం స్పెషల్గా తీసుకువచ్చినట్టుగా ఉంది అని చెప్పి ఆ సూట్ని అయితే దాచేస్తాడు. ఇక రామలక్ష్మి అయితే ఆ సూట్ని చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటో ఆయన ఈ సూట్ని ఎంత స్పెషల్గా ఆర్డర్ చేసుకున్నారు, సరేలే ఈ సూట్ అంటే అతనికి ఎంత ఇష్టమో ఏంటో అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక సీత అయితే రెడీ అయ్యి బయటకు వస్తాడు. బయటకు రాగానే అది చూసి రామలక్ష్మి అయితే ఏంటండి ఈ డ్రెస్ వేసుకున్నారు, ఆ షూట్ ఏం వేసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది స్పెషల్ షూట్ కదా రామలక్ష్మి, స్పెషల్గానే వేసుకుంటాను, అది స్పెషల్ డే రోజు వేసుకుంటాను, ఈరోజు ఇది వేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అవునా, ఆ స్పెషల్ డే ఎప్పుడండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది త్వరలోనే వస్తుంది, నువ్వు చూద్దువులే అని చెప్పి సీతాకాంత్ ఆ మాట చెప్పి అక్కడి నుండి అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అది విని రామలక్ష్మి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఆ స్పెషల్ డే రోజు ఆ షూట్ని వేయాలా అంటే ఏంటి, ఎప్పుడు వేస్తారు ఆ షూట్ని, కొంపతీసి ఆయన నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఆ షూట్ని వేస్తారా, అంటే ఆయన మనసులో ఉన్న మాటని నాతో చెప్పాలనుకుంటున్నారా, చెప్పినప్పుడు ఆ షూట్ని అతను వేస్తారా అని చెప్పి రామలక్ష్మి అయితే తనలో తానే సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక సీతాకాంత్ రామలక్ష్మికి తన మనసులోని మాటని చెప్తాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.